మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. 90 days అనేది మాకు ఖచ్చితంగా టైం కావాలండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక పశువులాగా మమ్మల్ని నిరుద్యోగులకు బాసటగా ఉంటానని చెప్పిన రేవంత్ రెడ్డి అన్న గారు ఈరోజు పశువులాగా మమ్మల్ని ఇక్కడ ఎక్కించడం అనేది చాలా బాధాకరం. మేము ఒక టీచర్లం అండి, మేము రౌడీలం కాదు. మేము మా ఉన్నటువంటి సమస్యలు మేము చెప్పుకోవడానికి వచ్చాము, కానీ మమ్మల్ని ఇంత నీచంగా ఇంత దారుణంగా ఇలా మమ్మల్ని అవమానించడం అనేది ఈ గవర్నమెంట్కి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మాకు 90 days అనేది మాకు వాయిదా అనేది ఇవ్వాలి. ఓకే, దీనిపైన సత్వరమే రేవంత్ రెడ్డి అన్నగారు ఆలోచించి మా బాధను చూసి వెంటనే వెబ్ నోట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సంఘర్షణ వల్ల ఎవరు ఎలా చదువుకోగలుగుతారు? పిచ్చోళ్ళు అయిపోతారు. నిజం చెప్పాలంటే మీకు అంత డౌట్ ఉంటే ఆర్కే మఠం వెళ్ళండి, రామకృష్ణ మఠంలో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఎంతమంది నిరుద్యోగులు మానసిక వేదనకు గురయ్యి ఆర్కే మఠంలో వాళ్ళు అడిగారో తెలుసుకోండి. సీరియస్ చెప్తున్నా, మానసిక నిపుణుల పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్ షెడ్యూల్ నిర్వహించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. గత సంవత్సరం నుంచి 2 నెలల నుంచి అండి, 2 నెలల నుంచి మానసికంగా సంఘర్షణకు గురవుతున్నారు. ఏంది? కుక్కర్లో ఉన్న పప్పు కన్నా రిలీఫ్ ఉంది, కానీ నిరుద్యోగికి రిలీఫ్ లేదు. 2 నెలల నుంచి ఉడుకుతున్నాడు. ప్రెషర్ కుక్కర్ ఉన్న పప్పుకు రిలీఫ్ దొరుకుతుంది. ఈ మేధావులు, ఈ బ్రెయిన్స్ ఎంత నలిగిపోతున్నాయి ఆలోచిస్తున్నారా? ఇది కరెక్ట్.